హలో హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహా అవతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానానికి, అనంతానికి, విశ్వానికి, శాంతికి, శక్తికి, కాంతికి, ప్రేమకి, సమస్త మూగజీవులకి, పంచభూతాలకి, భూమాతకి, ప్రకృతి మాతకి, విశ్వమాతకి, నా యొక్క స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అంత కోటి ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. రామ్తా మాస్టర్ గారికి, నితిక ఏంజల్ కి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులు స్వప్నేశ్వర్ మేడం గారికి నా అంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలతో నా కుటుంబ సభ్యులకి, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను ఈరోజు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి కూడా, ఈ వర్తమాన క్షణంలో విశ్వానికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హిమాలయ రహస్యాలు అందులో పైలట్ బాబా అనుభవాల గురించి బుక్ ఈరోజు 5వ రోజు చదువుతున్నామండి. థ్యాంక్ యూ. సహకరిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇక్కడ స్టేషన్ కి, సురేంద్ర నగర్ స్టేషన్ లో బాబా బొంబాయి వరకు ప్రయాణించడానికి టికెట్లు ఏర్పాటు చేశారు. ఆ విధంగా సాయంకాలానికి బొంబాయి చేరాము. అనుకోకుండా వచ్చినందుకు మమ్మల్ని చూసి బింద్రా ఆనందంతో పరవశించాడు. నేను వచ్చినప్పుడల్లా ఉండే గదిని గండా బాబా ఆక్రమించాడు. హోం పరుగులిచ్చే సుఖాన్ని అనుభవించిన ఆయన చిన్న పిల్లవాడిలా ఆనందించాడు. నాతో ఇలా అన్నాడు: కపిల్, నేను ఈ గదిలో ఉంటాను. నీ ద్వారా బింద్రాతో నేను కొన్ని ఇచ్చిపుచ్చుకోవటాలు జరపవలసి ఉన్నది. నా అవసరాలు కనిపెట్టి తీర్చమని బింద్రాతో చెప్పు. హోం ఆధునిక ఆవిష్కరణ, దాని సుఖాలు నన్ను కూడా అనుభవించనివ్వు. ఆ సాయంకాలము బక్షిని పిలిపించి అతనితో వారి ఇంటికి వెళ్ళాను. బొంబాయిలో 2 దినాలున్న తర్వాత బాబా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు. సామానంతా సర్దుకొని వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అనుకోకుండా నేను రావడంతో ఆయన అనుకున్నట్టు జరగలేదు. చిరాకుతో చేతిలోని సంచిని నేల మీద విసిరి కోపాన్ని నటిస్తూ ఇలా అన్నాడు: నేను వెళ్ళబోతున్నానని నీకెలా తెలిసింది? ఏమైనా నా గురించి శ్రద్ధ తీసుకునే కోపాన్ని నటిస్తూ ఇలా అంటే ఎలా తెలిసింది? ఏమైనా నా గురించి శ్రద్ధ తీసుకునేవారు ఒకరు ఉన్నారని తెలుసుకొని సంతోషిస్తున్నాను. ఒకనాడు ఆయన చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. దాదాపు 2 డజన్ల మద్యపు సీసాలను సేవించి ఆనాడు ఇంట్లో పండిన మాంసం అంతా తిన్నాడు. అమ్మ బాబాయ్, 2 డజన్ల మద్యపు బాటలు తాగితే ఏమైతారు మేడం? మనుషులు ఉంటారా? అమ్మ బాబాయ్, బకాసురుడై ఉంటాడు మేడం. అదే కదా. ఆ ఇంట్లో ఉన్న మాంసం అంతా కూడా తినేసాడంట. ఆడ మనిషి ఏమో మరి. ఉదయం ఇంటి బయట సందులో కడుపులోనిదంతా కక్కివేశాడు. తిన్న ఆహారం అంతా ఏమాత్రం జీర్ణం కాకుండా తిన్నట్లుగా బయటకు వచ్చింది. ఆ ఊరంతా అది చూసి అది చూసి బింద్రా నివ్వరిపోయాడు. వ్యాకుల చిత్తుడై బాబా ముందు పడి ఏడవసాగాడు. బాబా బింద్రాను ఓదార్చి అతని భయాందోళనను తొలగించాడు. భాగ్యవంతమైన భవిష్యత్తు కలుగుగాక అని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశాడు. బాబా ఇలా అన్నాడు: నువ్వెందుకు అంత చింతిస్తావు? నేను తినను, త్రాగను, నిన్ను సంతోష పెట్టడానికి ఆ పని చేశాను. కానీ నేను దీన్ని అట్టి పెట్టుకోలేదు. తీసుకున్నదంతా కక్కివేశాను. చూసావుగా, తిన్నట్టే వెళ్ళిపోయింది. దీనివల్ల నీకు పోయిన సౌభాగ్యం అంతా తిరిగి కూరుతుంది. ఇప్పుడు మేము ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మాకు 2 టికెట్లు ఏర్పాటు చేయవలసింది. మా కోరికను మన్నించి బింద్రా 2 AC టికెట్లు తెప్పించారు.
మేము సుఖంగా ఢిల్లీ చేరాం. స్టేషన్ నుంచి సూటిగా బాబా వీరగిరి ఉండే స్థలానికి వెళ్ళాం. బాబా వీరగిరి ఉండే చోట దైనందిన కార్యాల బాధ్యతను గండబాబా స్వీకరించాడు. ఆయన వంట చేసి అందరికీ వడ్డించేవాడు. నా బట్టలను కూడా ఆయనే ఉతికేవాడు. నేను ఆయనకు సేవ చేయాలనుకున్నా నన్ను ఆయన చేయనీయలేదు. ఒకనాడు హరిద్వార్ లో కుంభమేళా జరుగుతున్నది, అక్కడికి వెళ్ళాలని ఉందన్నాడు. కపిల్ కుంభమేళాకు వెళ్దాం పదా, అక్కడ మన అవసరం ఉంటుంది అని భవిష్యత్తును సూచించాడు. హరిభజన్ సింహుని కారులో ఆయన కుటుంబంతో పాటు మేము హరిద్వార్ వెళ్ళాం. కుంభమేళాలో ఎప్పుడూ నవ్వుతూ త్రుళ్ళుతూ గండా బాబా సరదాగా ప్రవర్తించాడు. మేళాలో ముఖ్యమైన సంఘటనల షాహీ స్నాన్కు సమయం వచ్చింది. ప్రతి ఒక్కరూ సందర్భోచితంగా బట్టలు ధరించారు. రథాన్ని పల్లకీని వెండి బంగారాలతో అలంకరించారు. నాగ సాధువుల ఊరేగింపు కూడా సంసిద్ధమైంది. చాలా దూరం నడవాలి, ఎండ మండిపోతున్నది. నడవలేమేమో అని నాగా సాధువులు సంశయగ్రస్తులై ఆందోళన పడుతున్నారు. అటువంటి కీలక తరుణంలో గండబాబా వచ్చి ఇలా అన్నాడు, పైలట్, నీవు కూడా ఊరేగింపులో చేరాలని నిశ్చయించుకున్నావా? సూర్యనారాయణుని చూస్తే సహకరించేలా లేడు. ఏదన్నా చేసి ఈ సాధువుల కష్టాన్ని తగ్గిద్దాం. నేను సరేనని తల ఊపాను. ఇది నీకెప్పుడు జ్ఞాపకం ఉంటుంది అంటూ బాబా ఆకాశం వైపు చేతులెత్తి ప్రతిమలాడుకున్నట్టుగా రండి 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 అన్నాడు. అద్భుతం జరిగింది. ఆశ్చర్యంగా 3 మబ్బు తునకలు కుంభమేళా పైన పందిరి వేసినట్టు గుమిగూడాయి. చూడండి మేడం, చుట్టూ ఎండ కాస్తున్నది గాని కుంభమేళా పైన మబ్బుల నీడ పడింది. గండబాబా అక్కడ ఇక ఎంతోసేపు నిలవలేదు. తన వస్తువులను తీసుకుని అదృశ్యమయ్యాడు. ఆకాశంలో ఆకస్మికంగా వచ్చిన ఈ మార్పు ఊరేగింపులోని వారిని చకితులను చేసింది. మండుతున్న ఎండ నుంచి తమకు ఉపశమనం కలిగించి సహాయపడిన మహాత్ముడు ఎవరా అని అక్కడ ఇక్కడ వెతికారు. తమ పూజలు సత్కారాలు అందుకోకుండా ఆ పుణ్యాత్ముడు వెళ్ళిపోయాడని విచారించారు. నేనిక మేళాలో ఉండలేకపోయాను. గండాబాబా వెళ్ళిపోయినందుకు నాలో ఉత్సాహం నశించింది. అందుకని ఢిల్లీకి తిరిగి వచ్చాను. అక్కడితో 6వ అధ్యాయం అయిపోయింది. 7వ అధ్యాయం బద్రీనాథ్. మనం తరచుగా చూస్తుంటాము, ఎవరైనా వ్యక్తి ఆధ్యాత్మిక సిద్ధి పొందినట్లయితే అతడిని సమాజము వెలివేస్తుంది, లేకపోతే పిచ్చివాడు అంటుంది. ప్రజలు వేధిస్తుంటే అతడు భరించలేక హిమాలయాల్లో ఆశ్రయాన్ని వెతుక్కుంటాడు. నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించినప్పటికీ పాతకాలపు ప్రేమిత్రులను కలుసుకోవడానికి అప్పుడప్పుడు ఉత్సాహం చూపేవాడిని. అస్వస్థుడైన రాజేంద్ర భారతిని పలకరించడానికి హరిద్వార్ వెళ్ళినప్పుడు నా మిత్రుడైన వీరేంద్రుని, అతని భార్యను కలుసుకున్నాను. చాలా కాలం తర్వాత మేము కలుసుకుంటున్నాం కాబట్టి హరిద్వార్ను ప్రక్కనున్న స్థలాలను కలిసి చూద్దామని నిశ్చయించుకున్నాం. అస్వస్థత వలన రాజేంద్ర భారతి మాతో రాలేకపోయాడు. అందువలన మేము ముగ్గురము బద్రీనాథ్ వెళ్ళాము. 3 దినాల పాటు బద్రీనాథ్ అంతా కలయ తిరిగాము. అక్కడికి వచ్చే అందరూ యాత్రికుల మాదిరిగానే మేము బద్రీనాథ్ని దర్శనం చేసుకున్నాం కానీ మాకు ఇంకా తృప్తి కలగలేదు. బద్రీనాథ్ గురించి మేము విన్న కథలు అక్కడ వాస్తవంగా ఉన్నదానిని ప్రతిబింబించటం లేదు. ఏదో కొరతగా ఉన్నట్టు అనిపించింది. క్షేత్రం యొక్క పవిత్రత వరదలా వచ్చి పడుతున్న పర్యాటకుల మూలంగా దెబ్బతింటున్నది. మతం ఒక వ్యాపారం అయినట్టు కనబడింది. మతాన్ని ఇలా అపహాస్యం చేస్తున్నందుకు చాలా కలత చెందాను. నా స్వాభిమానం దెబ్బతిన్నది. 4వ నాడు వసుంధర వెళ్ళాం. 5వ నాడు నా భావ తరంగాలను అక్కడున్న మహాత్ములకు సవాలు విసిరినట్టు వాతావరణంలోకి పంపాను. అక్కడున్న భక్త శిఖామణులను దర్శించలేకపోతే శాస్త్రాలు పురాణాలు చెప్పే కథలు సంఘటనలు కళ్ళలవుతాయి. మత గ్రంథాలలో నాకున్న అచంచల విశ్వాసము వాటి ప్రతిష్ట సందేహాస్పదమవుతాయి. అందుకని మార్గదర్శనం కోసం నా భావ తరంగాలను ఉపయోగించాను. నేను వీరేంద్రుని సూటు ధరించాను. బద్రీనాథ్ క్షేత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అది నిజంగా పవిత్ర క్షేత్రమేనా, ఋషుల నివాస స్థానమేనా, లేక వట్టి యాత్రా స్థలమా తేల్చుకునేందుకు ముగ్గురం బయలుదేరాం. గంగా నది అంచునే నడక కొనసాగించాం.
దారి అంతా దట్టమైన మంచుతో కప్పబడింది. వీరేంద్రుడు అతని భార్య నడవటానికి చాలా కష్టపడవలసి వచ్చింది. నేను సులభంగానే నడిచాను. హిమానీ నదాన్ని దాటిన తర్వాత విశాలమైన బహిరంగ స్థలానికి చేరుకున్నాం. వీరేంద్ర దంపతులు అలసిపోయి అక్కడ కూర్చుని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించారు. నేను కొంచెం ముందుకు వెళ్లేసరికి లోయంతా ప్రతిధ్వనించే స్వరం వినపడింది. మహాత్మా, కపిల్, మహాత్మా, ఉత్తరానికి రా, అక్కడ హిమాలయాలు సముద్రం వైపు వంగుతూ ఉంటాయి, సందేశాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆకాశం పైన లిఖించబడిన సముద్ర సందేశాన్ని నీలకంఠ పర్వతం చదవటానికి ప్రయత్నిస్తుంటుంది. గొంతు వినిపిస్తున్న ఉత్తరం వైపు చూడగా ఒక దివ్యమైన దృశ్యం కనిపించింది. ఋషితంగా తటాన గంభీరంగా పొడవుగా ఉన్న ఒక యోగి ఉన్నాడు. లోయంతా ప్రతిధ్వనించిన స్వరము అతనిదే. అతనికి కర్ణకుండలాలు, దీర్ఘమైన జటలు ఉన్నాయి. కళ్ళు కాంతివంతంగా దివ్యంగా ఉన్నాయి. ఆ నాథ యోగి చిరునవ్వుతో మాకు స్వాగతం చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: నేనెప్పుడు ప్రకృతితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నందున హిమాలయాల్లో ధ్యానమగ్నులైన మహాత్ముల దగ్గరకు రాకుండా నిన్నెవరూ ఆపలేరు. ఇక్కడ ప్రకృతి పురుషులు ఎదురుబొదురుగా ఉన్నారు. ప్రకృతి సముద్ర తనయ అయిన లక్ష్మి యొక్క అవతారము. మహాత్మా ఆకాశానికి ఎగిసి సంచరించే మేఘరూపం ధరించే నీటి బిందువుల ద్వారా నీవు నీ సందేశాన్ని ప్రసారం చేసి ఉండవలసింది. గంగా నదిని హిమాలయాల్లో నుంచి బయటకు రప్పించి మహాసాగరం వైపు క్రిందికి ప్రవహించేటట్లు చేసిన భగీరథుడు స్వేచ్ఛా సంపర్కానికి నాంది పలికాడు. అప్పటి నుంచి గంగానది నిరంతరాయమానంగా ప్రవహిస్తున్నది. గంగానదికి హిమాలయాలకు మధ్య సంపర్కం శాశ్వతంగా కొనసాగుతుంది. గంగానది యొక్క నిర్మల జలాలు నీ సందేశాన్ని మాకు చేర్చగలిగి ఉండేవి. బద్రీనాథ్ హిమాలయాల్లో ఉన్నది. అది విశ్వానికి సంకేతం. హిమాలయాలు సత్యానికి ప్రతీకగా నిలబడి ఉన్నాయి. యోగిరాజా, నీ సంకల్ప శక్తిని దయాపూర్ణ భావాల ప్రసారానికి మాత్రమే దయచేసి వినియోగించు. ప్రతి సందర్భానికి భావ ప్రకంపనలను దయచేసి వాడకు. అమ్మో, ఇది గుర్తుపెట్టుకోవాలి మేడం. మేడం చెప్పండి. ఇది నీ దయా సంకల్ప అంటే నీ సంకల్ప శక్తిని దయాపూర్ణ భావాల ప్రసారానికి మాత్రమే దయచేసి వినియోగించు. ప్రతి సందర్భానికి భావ ప్రకంపనలను దయచేసి వాడకు అని చెప్పారు మేడం. అంటే నేనైతే వాడుకుంటుంటాను. అదే మేడం, నాకు అదే ఇప్పుడు అయ్యో దేవుడా కూడా అనిపించదు. ఒకవేళ తెలిసినా కూడా ప్రయత్నం అటువైపు పోను. నేను ఎందుకో తెలియదు మేడం, నాకు ఏం వాడను. ఓకే, నీవు సంస్కార పుష్టి గల మహాత్ముడివి. ఈ సంస్కార బలం వలన హిమాలయాల్లో నివసిస్తూ మహాత్ములతో సంబంధం పెట్టుకోగలిగావు. హిమాలయ గుహల్లో ఋషులు మునులు ఉన్నారన్న మాట ఎంతవరకు సత్యమో పరీక్షించాలని బహుశా నీవు ప్రయత్నిస్తున్నావు అనుకుంటాను. నేను సుందరనాథుడిని. హిమాలయాల్లో ఒక భాగమైన బదరీనాథ్లో ఉంటాను. మహోన్నత హిమాలయాల్లో మరొక భాగమైన పిండారి హిమానీ నదానికి చెందిన వాడవు నీవు. ఒక వస్తువు మరొక వస్తువుతో సంబంధం కలిగి ఉన్నప్పుడు దానికి వేరుగా అస్తిత్వం లేదని చెప్పలేము. దాని అస్తిత్వాన్ని నిర్మూలించలేము. ఉదాహరణకు, ఆత్మ శరీరాన్ని ధరిస్తున్నది కాబట్టి శరీరానికి అస్తిత్వం లేదని చెప్పలేము. శరీరం ఆత్మకు అనంతమైన విలువను తెచ్చిపెడుతున్నది. నా పేరు నేనే శాఖకు చెందినవాడినో తెలియజేస్తుంది. మనిషి పుట్టినప్పుడు మతమో శాఖో ఏదీ ఉండదు. కానీ పుట్టిన తర్వాత అతడికి ఒక పేరు మతము తగిలించబడతాయి. అతడిని గుర్తించడానికి అవి అవసరం. అలాగే నేను బద్రీనాథ్ కు చెందినవాడిని. బద్రీనాథ్ హిమాలయాలకు చెందినది. సుందర్నాథ్ జీ మమ్మల్ని అక్కడికి కొంచెం దూరంలో ఉన్న తన గుహకు తీసుకొని పోయాడు. ఆ రాళ్ల సందుల్లో పూచిన పూలు పరిసరాలకు మరింత అందాన్ని తెచ్చాయి. గుహలో అన్ని వసతులు ఉన్నాయి. బాబా గుహలోని ఒక రాతిపై కూర్చున్నాడు. మేము ఆయన ముందు ఆసీనులమయ్యాం. ఆయన మాకు కొన్ని ఎండు పళ్ళను తీసుకుని తేనెను ఇచ్చాడు. అప్పుడు అనేక విషయాల గురించి మాట్లాడాడు. ఆధునిక ఆవిష్కరణల గురించి చెప్పాడు. మనిషిలో కుతూహలం మితిమీరిపోయి అద్దు మీరి ప్రకృతితో ఆటలాడుతున్నాడు కాబట్టి ప్రపంచ భవిష్యత్తును గురించి ఆందోళన వ్యక్తం చేశాడు.
అంతరిక్షం పైన, సౌర శక్తుల పైన మనిషిలో వ్యాప్తి చెందున్న వ్యామోహము వెర్రితలలు వేసి చివరికి సర్వనాశనానికి తీసుకొని వెళ్తుంది. ప్రకృతి సృష్టికి సంకేతమైనట్లే వినాశనానికి కూడా చిహ్నం కాగలదు. ఆధునిక ప్రపంచాన్ని గురించి ఆయన ఆ విధంగా తన అభిప్రాయాలను చెబుతున్నప్పుడు ఆయన దృష్టి కన్నీరు తుడుచుకుంటున్న వీరేంద్రుని భార్యపై పడింది. బిడ్డావా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు రాజ్యలక్ష్మివి. నీ సర్వస్వాన్ని దానం చేసి సృష్టిలో భాగమయ్యావు. నీ దానం ఇతరులకు వరమయ్యింది. కపిలుడనే యాత్రికుడు ఆధ్యాత్మిక శిఖరాన్ని అధిరోహించాడు. ఆ విధంగా శాశ్వత జీవిత శక్తిని సంపాదించాడు. నీ చేత పోషింపబడి శిక్షణ పొందుతున్న వీరేంద్రుడు ప్రకృతిలో ఒక భాగంగా ఉండిపోతాడు. 2 దీపాలు వెలుగుతున్నాయి. ఒకటి అమరత్వాన్ని సూచిస్తున్నది, మరొకటి సంపదకు సాంసారికతకు చిహ్నంగా ఉన్నది. సత్యము, సమాజము తన ఉనికికి ఈ రెండింటిపైన ఆధారపడి ఉన్నాయి. ఈ 2 విరుద్ధ గుణాలు నీలో ఉన్నాయి. కపిలునికి నీవు అమరత్వ పతానివి, వీరేంద్రునికి భౌతిక వాంఛలు తీర్చే స్త్రీవి. అదే జీవన మరణాలనే విరుద్ధ గుణాలు గల ప్రకృతి లక్షణం. మనిషి ప్రకృతిని కొల్లగొడుతూ అనివార్యమైన వినాశనాన్ని ఆహ్వానిస్తున్నాడు అని చెబుతూ సుందర్నాథ్జీ ఎవరికో స్వాగతం చెప్పడానికి అన్నట్లుగా తన ఆసనంపై నుంచి లేచాడు. కొద్ది క్షణాల తర్వాత సర్వేశ్వరానందజీ మీకోసం వస్తున్నాడు. మీ భావ తరంగాలు అతడిని కూడా ప్రభావితం చేసినట్లున్నాయి అన్నాడు. అడుగుల శబ్దం అయిన ఆ రాకను తెలియజేసింది. సుందర్నాథుడు సర్వేశ్వరానందజీని గౌరవపూర్వకంగా ఆహ్వానించాడు. నేను పాదాభివందనాలు చేశాను. వీరేంద్రుడు, అతని భార్య కూడా అలాగే చేశారు. ఆ మహాత్ముడు మమ్మల్ని ఆశీర్వదించాడు. హిమాలయ పర్యటనలో నాతోనే ఉండమని నా స్నేహితులకు ప్రోత్సాహం ఇచ్చాడు. నాతో ఇలా అన్నాడు: నిన్ను నా హృదయానికి హత్తుకోనివ్వు. భవిష్యత్తులో తికమక పడకుండా ఉండటానికి అది ఉపయోగిస్తుంది. నేను దగ్గరకు జరగగా ఆయన తన విశాల హస్తాలతో నన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఆయన చేతుల్లో రక్షణ పొందిన నాకు క్షణకాలం అలాగే నిద్రపోవాలనిపించింది. ఆ మహాత్ముని శరీరం ఎత్తుగా, దిగంబరంగా, ఆరోగ్యంగా ఉన్నది. ఆత్మస్థితి పొందటానికి జీవరూపం సృష్టించబడుతున్నది. అద్వైత లక్షణాలు సూక్ష్మ జగత్తును అన్వేషించడానికి మనిషికి సాయపడతాయి. సర్వేశ్వరానందజీ తనను ఇలా పరిచయం చేసుకున్నాడు. నేను ఒక మానవుడిని. గత 676 సంవత్సరాలుగా హిమాలయాల్లో సంచరిస్తున్నాను. శ్రీ సుందరానందజీ నా సమకాలికుడు. 676 సంవత్సరాల 76 మేడం. అవును మేడం. సూపర్ సూపర్. బద్రీనాథ్ ఆయనకు సర్వస్వము. హిమాలయాలు మనకిస్తున్న సందేశాన్ని బహుశా నీవిప్పుడు అర్థం చేసుకోగలవనుకుంటాను. మనం ఇప్పుడు అల్పాహారాన్ని సేవిద్దాం. తదనంతరం సుందర్నాథ్జీ ఆ ప్రాంతంలో పెరిగే వివిధ మూలికలను మాకు పరిచయం చేశాడు. మేము తిరిగి వెళ్లే సమయం కాగానే సుందర్నాథ్జీ మాతో వచ్చి పట్టణంలోనికి దారి చూపాడు. మేము వచ్చి రాగానే అలసిపోయి ఉన్నందున పడుకొని నిద్రపోయాం. మేము నేల మీద శయనించాం. వీరేంద్రుని భార్య మా ఇద్దరి మధ్య పడుకున్నది. దాన్ని చూసి వీరేంద్రుడు, మనం జీవన స్రవంతికి 2 తీరాలమన్నమాట అని వ్యాఖ్యానించాడు. ఈ వేదాంత వాక్యాన్ని విని నేను నవ్వుకున్నాను. అతడు ఇంకా ఇలా అన్నాడు: మిత్రమా, నిజంగా నీ స్థానాన్ని నేను కాంక్షిస్తున్నా. మనం మన స్థానాలను మార్చుకోలేమా? అతని భార్య ఆ మాటలకు అంగీకరించక ఇలా అన్నది: నువ్వు కపిలునితో స్థానాలు మార్చుకోలేవు. ఎందుకంటే నీవు ధనవంతుడివి, పరిస్థితులకు దాసుడివి. పైగా సమాజం అందుకు అనుమతించదు. మరునాటి ఉదయం అలక్నందా తీరంలో నడవటానికి వెళ్ళాం. దగ్గరలో నిలబడి ఉన్న ఒక బాబా మమ్మల్ని పిలిచాడు. మేము ఆయన దగ్గరకు వెళ్లి నమస్కరించి కూర్చున్నాం. బాబా కౌపీనం మాత్రమే ధరించి ఉన్నాడు. ఆయన చేతిలో చిన్న గీతా గ్రంథం ఉన్నది. ఆయన నల్లటి శరీరం నుంచి భక్తి తరంగాలు వెలువడుతున్నాయి. మృదువైన మందస్వరంతో ఆయన ఇలా పలికాడు: నిన్ను మీరు సంతోషంగా
నిన్న మీరు సంతోషంగా ప్రొద్దుపుచ్చారనుకుంటాను. నిన్నటి తికమక ఆందోళన తొలగిపోయాయని విశ్వసిస్తున్నాను. మహాత్ములు ఎప్పుడూ బాధ తప్త హృదయాలకు ఉపశమనం కలిగిస్తారు. గత 3 దినాలుగా మీ ఆందోళనను నేను గమనిస్తున్నా. కానీ మీ సంకల్పాల వలన మీ దగ్గరకు రాలేకపోయాను. అంటే ప్రకృతిలోకి ఏదో సంకల్పాలు పెట్టారు కదా మేడం, అందుకోసం ఆయన రాలేకపోయాడంటే చూడండి ఎంత అద్భుతంగా తెలుస్తున్నాయి వీళ్ళకి. నేను నా పూర్వజన్మ బంధాల నుండి విముక్తి పొందే ప్రయత్నంలో ఉన్నాను. నన్ను పరమానంద ఉదాసీన్ అంటారు. నేను పేరు చూడండి మేడం, పరమానంద ఉదాసీన్ అంట. బాగుంది. కొందరు నన్ను అవధూతగా ఎరుగుదురు. మీతో కొద్దిసేపు గడపడానికి మిమ్మల్ని పిలిచాను. కాశ్మీర్ నుంచి గంగోత్రి వరకు తిరుగుతుంటాను. అలాగే తరచుగా కేదార ఖండము, బద్రీనాథ్ మొదలైన హిమాలయ భాగాలలో కూడా సంచరిస్తాను. 1978 సెప్టెంబర్లో గంగోత్రి మీదుగా నువ్వు బద్రీనాథ్ వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. మనము కొంతకాలం కలిసి ఉండి సూక్ష్మ జగత్తును తెలుసుకుందాం. నేను బాబాకు జల సమాధికి సంబంధించిన యోగ ప్రక్రియలను నేర్పాను. ఇదంతా చూచి వీరేంద్ర దంపతులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అతడు ఉద్వేగంతో ఇలా అన్నాడు, మిత్రమా, నువ్వు నిజంగా అర్థం కాని రహస్యానివి. నువ్వు నా స్నేహితుడు అని నా గతం చెబుతున్నది, కానీ వర్తమానం దాన్ని విరోధిస్తున్నది. నేను నిన్ను స్నేహితుడిగా భావించాలో లేక భక్తితో నీకు పాదాభివందనం చేయాలో తేల్చుకోలేకపోతున్నాను. నువ్వు వేరే లోకానికి చెందిన వాడివి. గత కాలపు స్మృతులు నన్నిక ప్రభావితం చేయలేవు. నీలాగే నేను కూడా అయితే బాగుండు అని అనిపిస్తున్నది. కానీ బహుశా ఆధ్యాత్మిక జీవనానికి కావలసిన సంస్కారాలు నాలో లేవు కాబోలు. అయితే ఇదొక్కటే సత్యం, సంపద, అధికారం నశిస్తాయి, కానీ నువ్వు ఎల్లప్పుడూ ఉంటావు. నీకు ఉన్నత సంస్కారాలు అబ్బినవి. ఈ సంగతి ఆ మహాత్ములు నిన్ను పిలిచి మాట్లాడినప్పుడే రుజువైంది. గతంలో నిన్ను గురించి చాలా ఆదుర్ద పడుతుండేవాడిని. సన్యాసిగా ఎలాంటి కష్టాలు పడుతున్నావో ఊహించుకొని ఇబ్బంది పడేవాడిని. కానీ నీవు జయప్రదంగా నీ గమ్యస్థానాన్ని చేరుకున్నావు. నేను ఈ భౌతిక ప్రపంచ మాయాజాలంలో చిక్కుకొని దారి తప్పిపోయాము. కానీ మిత్రమా, నీవు ఈ పరిమితులన్నింటినీ అధిగమించావు. నీ పదం నుంచి ఎప్పుడూ జారిపోవు. నీ పాదాలకు మళ్ళీ మొక్కాలనిపిస్తున్నది. నా సంపద నా మార్గానికి అడ్డురాదు. మన స్నేహానికి సంబంధించిన స్మృతులు ఇక మీదట నన్ను ప్రేరేపించలేవు. కనీసం ఈ హామీ నేను ఇవ్వగలను. నీవు నీ ఆత్మతో మునిగిపోయి ఉన్నావు కాబట్టి ఆ పాత నీవు మాకిక లేనట్టే. నీ రేఖతో, కాలంతో మాకు మార్గం చూపించమని నేను, నా భార్య నిన్ను అర్థిస్తున్నాము. వారి చెమ్మగిల్లిన కన్నులను చూసేటప్పటికీ నాలో ఏదో ద్రవించిపోయింది. సరిగ్గా అదే సమయంలో పరమానందజీ నా భుజాన్ని తట్టి నెమ్మదిగా ఇలా అన్నాడు, ఓ అమాయకుడా, గతించిన దినాల జ్ఞాపకాలతో ప్రభావితం కాకు. వర్తమానమే పరమ ప్రధానమైనది. అది ఒక్కటే సత్యం. జీవితం వెనక్కి మళ్ళదు. అంకితం వైపే ప్రవహిస్తుంది, అంతం వైపే ప్రవహిస్తుంది. నువ్వు కూడా చరమరేఖ వైపు పయనించు. సూర్యుడు అస్తమించబోతున్నాడు. మీరిప్పుడు బసకు తిరిగి వెళ్ళాలి. అలా వెళ్ళిపోయి మర్నాడు అదే స్థలానికి వచ్చి చూస్తే బాబా లేడు. ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఇక మేము ఢిల్లీకి తిరిగి వచ్చాం. వీరేంద్రుడు నాకు వీడుకోలు చెప్పడానికి వచ్చినప్పుడు, అంతా కాలానికి వదిలేయి, నిరీక్షించకు, కాలమే అన్ని సంగతులు తెలియజేస్తుంది అని హితవు చెప్పాడు. మానవుడు ఒంటరిగా తన కలలను, ఆశయాలను సిద్ధింపజేసుకోలేడు. అతడు సాంఘికాచారాలకు లోబడి సంఘ సహాయాన్ని అర్థించవలసి ఉంటుంది. సామాజిక కట్టుబాట్లను ఏ మాత్రం అతిక్రమించినా, అలా సాహసించిన వాణిని అతని సాంఘికాచారాలను లోబడి సంఘ సహాయాన్ని అర్థించవలసి ఉంటుంది. సామాజిక కట్టుబాట్లను ఏమాత్రం అతిక్రమించినా, అలా సాహసించిన వాణిని బహిష్కరించడం జరుగుతుంది. దాని ఫలితంగా ఆ దురదృష్టవంతుడు అవమానకరంగా జీవించవలసి వస్తుంది. ఒక్కొక్కసారి అవసరమైతే అటువంటి వాడిని సంఘం మళ్ళీ స్వీకరిస్తుంది, కానీ ఆ కళంకం మచ్చగా మిగిలిపోతుంది. సంఘటనలు ఎన్ని మీద పడ్డా ఆత్మ చలించదు. ఆత్మ తనను తాను తెలుసుకున్నది గనుక అది బాహ్య సంఘటనలతో ప్రభావితం కాదు.
మనిషి కుటుంబంతో సంబంధాలు తెగిపోయి ఉన్నప్పుడు, లేక ఒంటరిగా ఉన్నప్పుడు తన విశ్వాసానికి ఒక ఆశ్రయాన్ని కనుగొంటాడు. అతని అనుభూతులు పరిమితమైపోతాయి. అతడు ధ్యానాన్ని ఆరంభిస్తాడు. దానితో అతనిలో పరమసత్తా యొక్క జ్ఞానం జాగృతం అవుతుంది. అతడు సంపూర్ణంగా ఆత్మ సమర్పణ చేసుకుంటాడు. అతని విశ్వాసం శాశ్వతత్వాన్ని పొందుతుంది. అతడు ఒక ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. అక్కడ అన్ని వస్తువులు అతడినే అవుతాయి. మానవునికి జనన మరణాలు తప్పవు, కానీ ఆత్మకు చావు పుట్టుకలేదు. మానవుడు సాంసారిక బంధనాలకు వశుడై దాసుడవుతాడు. కానీ ఆత్మ ఎవరికి దేనికి లోబడి దాస్యం చేయదు. సంఘాన్ని, జాతిని మనుషులే నిర్మించుకున్నారు. మానవుడు తన వినాశనానికి తానే కారకుడవుతున్నాడు. శరీరం మనిషిని సూచిస్తుంది, అంతరాత్మ ఆత్మను సూచిస్తుంది. మనిషి యొక్క కర్మల నుంచి సంస్కారాలు పుడతాయి. ఆత్మ శరీరం లోపలే ఉంటుంది. ఆత్మ ఒక లోకం నుంచి మరొక లోకానికి, ఒక శరీరం నుంచి మరొక శరీరానికి నిరంతరం పయనిస్తూ ఉంటుంది. నేను తూర్పు భారతంలో దేశ విభజనకు పూర్వము పుట్టాను. నేను పుట్టినప్పుడు నాకే మతము, కులము, విశ్వాసము లేవు. నేను పుట్టిన తర్వాత నాకు ఒక పేరు ఇవ్వబడింది. ఆ పేరు నన్ను ఒక విశ్వానికి, మతానికి ముడివేసింది. నేను ఒక పెద్ద కుటుంబంలో పుట్టి పెరిగాను. యువకుడిగా వాయుసేనలో చేరాను. మాతృదేశ సేవకు జీవితాన్ని అంకితం చేశాను. ఈ గతాన్ని ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు నేను నా జీవిత చరిత్రలో నూతన అధ్యాయాలను లిఖిస్తున్నాను. భౌతిక ప్రపంచ బంధనాలేవి ఇప్పుడు నాకు లేవు. ఏకాంతంగా ఈ ప్రశాంత పరిసరాల్లో బ్రహ్మను, సమస్త బ్రహ్మాండాన్ని చూడగలుగుతున్నాను. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను చవి చూస్తూ సూక్ష్మం నుంచి విరాట్ వైపుకు కదిలిపోతున్నాను. పహడి బాబా రాకతో ఈ నా సమాధి భగ్నమైంది. గత కాలపు శిథిలాలలో ఎందుకు నివసిస్తావని ఆయన అన్నప్పుడు దానిని అంతరార్థం ఇది. ఈ అంతరాత్మలో జీవించుగాని సింహావలోకనం వద్దు. ఈ జగత్తు ఒక మాయాజాలం వంటిది. కుటుంబం బంధుహేతువు. ఈ హృదయ పాశాల వలన కుప్పతెప్పలుగా సమస్యలు వచ్చి పడతాయి. నీ గతానికి చెందిన జ్ఞాపకాలతో కలత చెందకు. ఆత్మగతుడవై జీవించు, పరమానందాన్ని అనుభవించు. నేను బాబా వైపు చూసి ఇలా సమాధానం ఇచ్చాను. లాహిరి మహాశైని మహా అవతార్ బాబాను, వారు పునరుద్ధరించిన క్రియాయోగాన్ని నన్ను మరచిపోమ్మంటారా? ఇదే ధోరణిలో ఇంతకు ముందు సర్వేశ్వరానందజీ నాతో మాట్లాడారు. కానీ మనం గతం తుడిచివేసి వర్తమానంలో మాత్రమే జీవించగలమా? మనువు యొక్క శ్రద్ధ లేకుండా విశ్వాన్ని ఊహించగలమా? ప్రకృతి పురుషుల సహజీవనం చేయవలసి ఉంటుంది. ఏ చలనము గతాన్ని విస్మృతి గర్భంలోకి త్రోసివేయలేదు. నా గతంలో ఏ భాగాన్ని తుడిచివేయాలో నాకు తెలియదు. ఎందుకంటే సత్యము అసత్యం నుంచే ఉద్భవిస్తుంది. సృష్టి, కల్పన, పుట్టుక అన్ని గతంలోనే ఉన్నాయి. నన్ను క్షమించండి, నేను మీ భావాలను ఖండించడానికి ప్రయత్నించడం లేదు. కానీ నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. పుట్టుక లేకుండా చావు ఉండగలదా? పుట్టుక ఉంటే తల్లి యొక్క ఉనికిని నిరాకరించలేం. మనం ఉద్దేశపూర్వకంగా గతానికి చిహ్నమైన తల్లిని విస్మరించగలమా? మనకు తొలి వెలుగు కిరణాన్ని చూపించి ప్రేమకు అర్థాన్ని బోధిస్తున్నది తల్లి. అటువంటి తల్లి ఉనికిని నిరాకరించి మనం మత వ్యవస్థను పోషించగలమా? మోక్షాన్ని ఆశించగలమా? అయ్యా, నేను మీతో విభేదిస్తున్నందుకు మన్నించండి. ప్రతి వాణిలోనూ సత్యం ఉన్నది. దానికోసం మనం శ్రమించాలి. మన గతాన్ని తిరస్కరించడం ద్వారా మనం ఇతరుల్లో సత్యాన్ని జాగృతం చేయడం అసంభవం అవుతుంది. మన గతమే మన పునాది. సృష్టికి ఆది అదే. ఇక మన భవిష్యత్తుకు మన గతమే రూపకల్పన చేస్తుంది. జీవితం, పుట్టుక గతం పైన ఆధారపడతాయి. పహడి బాబా కొంచెం సేపు భావగర్భితమైన నిశ్శబ్దాన్ని పాటించారు.
తర్వాత ఆకాశంలో వెళుతున్న విమానం వైపు సైగ చేసి ఇలా అన్నాడు, ఈ విమానం ఎలా వచ్చిందో అదే దారిలో తిరిగి వెళుతుంది. ఆ సంబంధము ఎప్పుడూ పోదు. ఆకాశము భూమి విమానంతో సంబంధం కలిగి ఉన్నాయి. ఈ విమానం నశించవచ్చు కానీ భూమి ఆకాశాలు అలాగే ఉంటాయి. ఈ సాదృశ్యాన్ని మనం అనుసరించాలి. సృష్టి భావము, ద్రష్ట భావము పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. అయినప్పటికీ మనకు ఎవరితోనూ దేనితోనూ సంబంధం లేదు. విశాలంగా విస్తరించిన ఆకాశం, కదలిక లేని భూమి మన నిజమైన ఆధారాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రజాపతిని గాని ప్రకృతిని గాని ప్రతిజించాలని మనం అనుకోము. నదీ ప్రవాహాలు మానవులకు అమరత్వ సందేశాన్ని ఇస్తున్నాయి. ఆ ప్రవాహాన్ని ప్రోత్సహించడమే మన ప్రధాన లక్ష్యం కావాలి. ప్రేమ శాశ్వతమైనది. ప్రేమించిన వాళ్ళను వదిలివేసి కేవలం బట్టలు మార్చుకోవడమే గతం కాదు. బ్రతకడం కోసం మానవుడు ఈ నాటకం ఆడవలసి ఉంటుంది. కాలాన్ని బట్టి, మా పరిస్థితులను బట్టి జరిగే ఘటన పరంపరగా నీవు దీన్ని పిలవచ్చు. ఒక జాతి యొక్క సంస్కృతి, నాగరికత కాలాన్ని బట్టి మారుతుంటాయి. దీన్ని గతంగా భావించరాదు. ఈ ప్రాపంచిక విచారాలు మనకు ఆటంకం కాకూడదు. మన భావాలకు సరైన దిశానిర్దేశనం చేసి రూపాన్ని ఇవ్వాలి. సూక్ష్మ స్థితి నుంచి విరాట్కు చేరటమే మన లక్ష్యం. ఆ ప్రకారం మనం మలుచుకోదగిన మార్గంగా గతాన్ని భావించవచ్చు. మనం కూడా మార్పు చెందాలి. మొదట దాన్ని మన అంతరంగంలోకి కనుగొనాలి. ఆ తర్వాత ఆ స్రవంతిని ప్రవహించేటట్లు చేయాలి. మేము ఆ రాత్రి అంతా నక్షత్రాల పందిరి క్రింద తాత్విక విషయాలను, మతాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని చర్చిస్తూ గడిపేశాం. విజ్ఞానవేత్తలు మతాన్ని స్వీకరిస్తే విజ్ఞాన శాస్త్రానికి అది వెలుగును ప్రసాదించగలదు. అయితే వైజ్ఞానికులు అటువంటి సంధి కుదుర్చుకొని తమ అహంకారాన్ని గాయపరచుకోవటానికి ఇష్టపడరు. ఆ కారణం చేతనే వారు మతాన్ని అంగీకరించడానికి భయపడతారు. నేను పహాడీ బాబాకు సమాధి క్రియలు నేర్పి 2 దినాల పాటు అదే స్థితిలో ఉంచాను. ఆయన దగ్గర వజ్రోలి చేయటం నేర్చుకున్నాను. ఇతరులకు ప్రదర్శించి చూపాను. ఊపిరి బిగబట్టి గాజు పలకలతో చేసిన పంజరంలో సమాధి అవస్థలో ఉండి చూపాను. 2 వారాల పాటు జల సమాధిలో ఉన్నాను. ఈ యోగ మహిమను చూసి విజ్ఞానవేత్తలు నివ్వెరపోయారు. ఆ విధంగా ఆసక్తికరమైన నా ప్రవాసము ముగిసింది. హిమాలయాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మేడం, వజ్రోలి అంటే ఏంటి మేడం, తెలుసా? వజ్రోలి అంటే నాకు అది వేరుగా నేను కాదు మేడం. వజ్రోలి అంటే వజ్ర శరీరం అంటారు కదా, అలా అయితే తెలుసు మేడం. అంటే ఇది ఆయన నేర్పించారంట ఆయనకి. ఈయన పహాడి బాబాకు సమాధి క్రియలు నేర్పిస్తే ఈ పైలట్ బాబా ఉన్నాడు కదా, ఆయన దగ్గర వజ్రోలి చేయటం నేర్చుకున్నారంట. అదే వజ్ర శరీరం. అంటే ఊపిరి బిగబట్టి గాజు పలకలతో చేసిన పంజరంలో సమాధి అవస్థలో ఉండడం అంట మేడం ఇది. మళ్ళీ 2 వారాల పాటు ఆయన జల సమాధిలో ఉన్నాడంట. అంటే అది ఎలా మేడం 2 వారాల పాటు? అవును మేడం, వీళ్ళు మరి ఎట్లా చేస్తారో తెలియదు కానీ మీకు గుర్తుందో లేదా, నా చిన్నప్పుడు కూడా ఊర్లో పల్లెల్లోకి వచ్చి వాళ్ళ చేతులతో వాళ్ళే గొంతు గొయ్యి తీసేసి సమాధి కట్టేసి దానిలోకి కూర్చొని ఈ 24 hours 48 hours అట్లా అలా ఉండి మళ్ళీ తీమనే వాళ్ళు తీపించుకునే వాళ్ళు. అది ఎలా చేస్తారో తెలియదు కానీ ఉన్నాయి, ఆ సాధనలన్నీ ఉన్నాయి మేడం. మేడం, టైం ఎంత అయిందో? ఇక్కడికి చాప్టర్ 7 అయిపోయింది, 8వ చాప్టర్ ఉంది, చదవమంటారా? టైం ఇంకా చాలా తక్కువ అయింది మేడం. అవునా? ఓకే ఓకే. హాఫ్ అన్ అవర్ కూడా అంతే. హాఫ్ అన్ అవర్ అయిపోయింది మేడం. హాఫ్ అన్ అవర్ అయిపోయింది మేడం. హాఫ్ అన్ అవర్ అయింది మేడం, అంతే. అంతేనా? ఓకే, హాఫ్ అన్ అవర్ అయింది మేడం. ఓకే. 8వ చాప్టర్ బాగేశ్వర్ గురించి ఇచ్చారు ఇక్కడ. హిమాలయ గ్రామమైన బాగేశ్వర్ సరయు గోమతి నదుల సంగమం వద్ద ఉంది.
రెండు కారణాల చేత ఆ గ్రామము చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్నది. మొదటిది, అది ఋషి మార్కండేయుని తపోస్థలి. రెండవది, శివుడు ఈ కుగ్రామానికి తన ఆశీస్సులను ప్రదానం చేశాడు. ఇప్పుడు ఇది కుగ్రామం కాదు, ఒక చిన్న పట్టణం. ప్రాచీనమైన భాగనాథ్ మందిరం నదీ తీరంలో ఉంది. శ్రీ పాంచజన్య అఖాడా కూడా అక్కడ ఉన్నందున క్షేత్ర మహత్యం ఇంకా పెరిగింది. పాంచజన్య అఖాడా, ఓకే. మహేంద్ర పర్వతంలో పుట్టి సంగీతమయమైన కదలికతో సరయూ నది అనేక మలుపులు తిరిగి ఈ గ్రామం వైపు ప్రవహిస్తున్నది. అయోధ్యకు వెళ్లే దారిలో అది గోమతి, కాళీగంగా వంటి నదులను తనలో లీనం చేసుకుంటుంది. కంద పురాణంలోని కేదార ఖండంలో బాగేశ్వర్ని పరమశివుని పట్టణంగా ఉదహరించడం జరిగింది. వశిష్ఠ మహర్షి సరయూ నదిని సంతోష పెట్టడానికి మహేంద్రగిరిలోని గుహలో తీవ్రమైన తపస్సు చేశాడంటారు. ఋషి చేసిన తపస్సుకు సంతోషించిన సరయూ నది ఆరంభించగానే శివుడు శంకించి నదిని గ్రామం వరకే పరిమితం కమ్మని వేడుకొన్నాడు. అయితే సరయూ అందుకు అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఆమె ఇలా అన్నది: దారిలో మార్కండేయ ఋషి తపస్సు చేస్తున్నాడు. ఆయనకు తపోభంగం చేసి ఆయన కోపానికి పాత్రురాలిని కాలేను. పైగా వశిష్ఠుని తపస్సును నిర్లక్ష్యం చేయలేను. శివుడు సరయూను కొంతకాలం నిరీక్షించమన్నాడు. మార్కండేయుడు తపస్సు చేస్తున్న గుహ వద్దకు వెళ్ళాడు. పార్వతీదేవి గోరూపం ధరించగా పరమేశ్వరుడు పులి రూపం ధరించాడు. ఆవు గుహ ముందు నిలబడి పులి నుంచి రక్షించమని ఏడ్చింది. ఆవును రక్షించడానికి మార్కండేయుడు బయటకు పరిగెత్తాడు. ఈ లోపల సరయూ ప్రవహించి గుహను ముంచివేసింది. తిరిగి వచ్చిన ఋషి ఇది చూసి ఏదో కుట్ర జరిగిందని అర్థం చేసుకున్నాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వర్లు తమ నిజ రూపాలలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. శివుడు ఆయనకు అనేక విషయాలు చెప్పాడు. కానీ మార్కండేయుడు ఇక మీదట ఆ గ్రామంలో శివుని పులి రూపంలో అర్చిస్తారని చెప్పి పంపాడు. అప్పటి నుంచి ఆ గ్రామంలో శివుని భాగ్యనాథ్గా అర్చిస్తున్నారు. గ్రామానికి ఉన్న ప్రాముఖ్యతను ఈ కథ తేటతెల్లం చేస్తుంది. నేను బాగేశ్వర్ వెళ్ళాలనుకోవడానికి ముఖ్య కారణం, నేను అక్కడ సరయూ తీరంలో కొన్ని దినాలు తపస్సు చేయాలని సంకల్పించాను. తర్వాత పిండర్, కైలాస్ కొండల్లో కొంతకాలం ఉండాలనుకున్నాను. ఆ ఉద్దేశంతో కాలినడకన బాగేశ్వర్ కు బయలుదేరాను. దారిలో అకస్మాత్తుగా కాళీచౌర్ అమ్మవారు జ్ఞాపకం వచ్చారు. ఆమె ఆశీర్వాదం పొందటానికి సరాసరి కాళీచౌర్ వెళ్ళాను. అక్కడ చాలా మార్పులు జరిగాయి. అనేక కొత్త ఇల్లు లేచాయి. గుళ్ళు కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించారు. అయితే జగన్మాతలో ఈ మార్పుల ప్రభావం ఏమీ లేదు. గుళ్ళో పూజారి అయిన రామ్ కుమార్ వైఖరిలో ఆధునిక పోకడలు కనిపించాయి. చరణ్ నవరాత్రుల సమయంలో ఒక పక్షం దినాలు అక్కడే ఉండిపోయాను. జగన్మాత ఆశీస్సులు పొంది బాగేశ్వర్ కు బయలుదేరాను. ఈసారి బట్టలేవి లేకుండా, పాదరక్షలు సైతం లేకుండా అడవి మార్గాన నడవాలనుకున్నాను. 2 దినాలు దేవగురు అరణ్యంలో గడిపి ఆ తర్వాత ముక్తేశ్వర్ చేరాను. ముక్తేశ్వర్ లో బెంగాలీ బాబా నాకు తోడుగా ఉన్నాడు. అల్మోరా చేరినప్పుడు మోహన్జీ మహారాజ్ దగ్గర ఉన్నాను. ఆయన కుమావు ప్రాంతంలో ప్రసిద్ధుడైన సిద్ధుడు. ఒక సాయంకాలం మేము వంట ప్రయత్నంలో ఉండగా తలవని తలంపగా విశ్వనాథ్ బ్రహ్మచారి తన శిష్యులతో అక్కడికి వచ్చారు. వైష్ణవ సాధువుకు పరిచితమైన ఒక పెద్ద మనిషి మమ్మల్ని జీపులో బాగేశ్వర్ తీసుకుని వెళ్ళటానికి సిద్ధం కాగా బ్రహ్మచారి అడ్డుపడి, వీళ్ళంతా మురికిగా ఉన్నారు, ఈ కంపు కొడుతున్న సాధువులను జీపులో ఎలా కూర్చోబెడతావు అని ప్రశ్నించాడు. ఆ మాటలు నాకు కష్టం కలిగించి రోషాన్ని తెప్పించాయి. నేను నడిచి వారికంటే ముందే బాగేశ్వర్ చేరడానికి నిశ్చయించుకున్నాను. సహచరుడిని వెంట రమ్మన్నా కాళీమఠ మితంగా భుజించిన తర్వాత బాగేశ్వర్ కు బయలుదేరాను. నా సహచరుడిని వెంట రమ్మన్నా కాళీమఠం మీదుగా పర్వత మార్గాన బాగేశ్వర్ చేరి
సరయులో స్నానం చేసి బట్టలు ఉతుక్కున్నాం. జీపు అప్పుడు వచ్చింది. అందులోని వారు మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయారు. నేను బ్రహ్మచారితో ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడి అతను చేసిన తప్పు గ్రహించేలా చేశాను. పశ్చాత్తాప స్వరంతో అతడు ఇలా అన్నాడు: అయ్యా, మీరు యోగులు, వింతలు చేయగల సత్తా ఉన్నవారు. బ్రహ్మచారి మంచి సాధువే. గత 30 ఏళ్లుగా అతడు బాగేశ్వర్లో ఉంటున్నాడు. స్థానికంగా అందరూ అతడిని గౌరవిస్తారు. ఇదివరకు పట్టి తపస్వి మాత్రమే గాని ఇప్పుడు మఠాధీశుడయ్యాడు. దాంతో అహంకారం పెరిగింది. లేకపోతే మంచివాడే. బాగేశ్వర్ మహంతు శ్రీకృష్ణ చంద్రగిరి నన్ను బాగా ఎరుగు. అందువల్ల అతనితో కలిసి ఉండే అవకాశం దొరికింది. అవధూత తెగకు చెందిన కొందరు సాధ్వీమణులతో కూడా నాకు పరిచయమైంది. జడలు కట్టిన తలలతో వారు సంతోషంగా ఉన్నారు. నాకు పిండారి గుహకు వెళ్ళాలని ఉన్నది. నేను నా కోరికను వెలిబుచ్చగా గిరిబాబా ఇంకా 2-3 దినాలు అక్కడే ఉండమని ప్రార్థించాడు. తర్వాత తాను కూడా నాతో వస్తానన్నాడు. నేను సరేనన్నాను. అక్కడ ఉండి అనుకోని సంఘటనలను చూశాను. 2 నెలల నుంచి రోగంతో తీసుకుంటున్న ఒక అవధూత అని ఒక గదిలో ఉంటున్నది. ఆ గది తలుపులు గడియ వేసి మూయబడి ఉన్నాయి. ఆమె పూర్తిగా శిథిలమై అవసాన దశకు చేరుకున్నది. ఆమె ఇక బ్రతకదని అందరూ అనుకుంటున్నారు. ఒకనాడు ఆ గది ప్రక్కగా వెళ్తుంటే ఒక సూక్ష్మ శరీరం ఆమె గదిలో ప్రవేశించడానికి ప్రయత్నించడం కనిపించింది. శ్మశానం నుంచి వచ్చిన ఆ శరీరాన్ని నా మంత్రశక్తితో బంధించాను. మర్నాడు విడుదల చేస్తానని మాట ఇచ్చాను. మర్నాటి ఉదయం మహంతు దగ్గరకు వెళ్లి ఆ రోగిని గురించి విచారణ చేశాను. అతడు నన్ను ఆమె గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ఆమె అస్థిపంజరంలో దయనీయ స్థితిలో ఉంది. నేను ఆమెపై ఒక వస్త్రాన్ని కప్పి వాగ్దానం మేరకు సూక్ష్మ శరీరాన్ని విడుదల చేశాను. అతడు కప్పిన గుడ్డను శ్మశానం వైపు ఎగిరిపోయేటట్లు చేశాను. నది ఒడ్డున ఉన్న శ్మశానంలో ఆ గుడ్డ పడింది. ఫలితంగా ఆమెలో మార్పు వచ్చి 2 గంటల్లో లేచి కూర్చుంది. తర్వాత సరియు నదిలో స్నానం చేసింది. భోజనం చేసిన తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నది. శ్మశాన వాసి నుంచి రక్షించి ఆమెకు క్రొత్త జీవితాన్ని ఇచ్చాను. అదే రోజున సాహాజీ అనే స్వతంత్ర యోధుడు, విప్లవకారుడు బాగేశ్వర్ వచ్చాడు. 9 నెలల నుంచి వ్యాధిగ్రస్తుడై ఉన్న తన కుమారుని చికిత్స నిమిత్తం అక్కడికి వచ్చాడు. కుమారుడు జనసంఘ్ కార్యకర్త. ఆయన కుటుంబము డాక్టర్తో కలిసి అతని ఆరోగ్యం కోసం పాటలు పడుతున్నారు. మహంత్ గారికి సహాజీతో మైత్రి సంబంధం ఉండటాన ఆయన నన్ను ఒకసారి రోగిని చూడవలసి ఉందని అర్థించాడు. సాయంకాలం సాహాజీ ఇంటికి వెళ్ళాను. అక్కడ జాగరణ జరుగుతున్నది. కొండ ప్రాంతాల్లో జాగరణ చేయటం సాధారణ ఆచారం. నేను వెళ్లి ప్రేక్షకులలో కూర్చున్నాను. ఒక యువకుడు పూనకం వచ్చినట్లు ఊపుతూ నాట్యం చేస్తున్నాడు. త్రాగినట్లు తూలుతూ అతడు రోగి ముదురు స్పర్శించి ఇతడు 8 రోజుల్లో బాగవుతాడు అని చెప్పి తన స్థానంలో కూర్చున్నాడు. ఈ నాటకం చూసి నాకు చిరాకు కలిగింది. ఇదంతా మూఢ విశ్వాసం, మోసం అనిపించింది. గట్టిగా పెద్ద గొంతుతో ఇలా అరిచాను: అతడిని ఇప్పుడు నాట్యం చేయవలసిందిగా సవాలు చేస్తున్నాను. ఇక్కడ దేవత లేదు, పూనకము లేదు అన్నాను. ఆ యువకుడు ఎంత ప్రయత్నించినా నాట్యం చేయలేకపోయాడు. ఇదంతా మోసమని రుజువు చేశాను. దానివల్ల రోగికి ఎటువంటి ప్రయోజనము కలగదు. నేను ఇంటి బయటకు వచ్చి సాహాజీని పిలిచి ఇలా చెప్పాను: నీ కుమారుడు 8వ రోజు మరణిస్తాడు. అతనికి కాలం తీరిపోయింది. నీవు విద్యావంతుడిపై ఉండి ఇలాంటి మూఢ విశ్వాసాలకు ఎలా బలి అవుతున్నావు? ఈ నృత్య గానాలు నీ కొడుకు భాగ్యాన్ని మార్చలేవు. చప్పట్లు కొట్టినంత మాత్రాన దేవతలు ప్రత్యక్షం కారు. నిజంగా దేవతల ఆశీస్సులు పొందిన వారు సాధారణ మానవులు కారు. ప్రకృతి విరుద్ధంగా నేను పని చేయలేను. దీని గురించి మహంత్ గారికి చెప్పి ఉన్నాను. చివరికి పిండారి గుహకు వెళ్లే రోజు వచ్చింది. నాగబాబా, వైష్ణవ సాధువు కూడా నాతో వచ్చారు. నేను చెప్పినట్లుగా సాహాజీ కుమారుడు 8వ రోజున మరణించాడు. మరొకసారి బాగేశ్వర్లో నా విషయం చర్చనీయాంశమైంది. మేము హిమగిరి శిఖరాల మధ్య ఉన్న చివరి భారతీయ గ్రామం కాకి చేరుకున్నాం.
ఆతిలో సాధారణంగా ఏడాది పొడవునా వర్షాలు పడుతూ ఉంటాయి. వానల వలన దారిలో మాకు ఇబ్బంది అయింది. కాతి చేరగానే నాగబాబా ఊళ్ళోకి వెళ్లి భోజన సామగ్రిని సేకరించాడు. నేను ఊరి బయట ఆయన కోసం ఎదురు చూశాను. కొంచెం సేపట్లో ఆయన ఆహార సామగ్రితో తిరిగి వచ్చాడు. వెంట గ్రామీణులు కూడా ఉన్నారు. నా దగ్గర డబ్బులు అయిపోయి ఉన్నందున పిండారి గుహకు వెళ్లే దారిలో ఖర్చులకు లేవే అని విచారించసాగాను. గ్రామీణులు ఈ సమస్యను పరిష్కరించారు. డబ్బును వెచ్చాలను ఇచ్చి సహాయం చేశారు. ప్రతిదినం సాయంకాలం వర్షం పడుతుంది. మేము ఎలా ప్రయాణించుతామా అని వారు విచారించారు. నాగబాబా దీవాన్ సింగ్ అనే ఉపాధ్యాయుడితో మాట్లాడుతుంటే నేను నిశ్శబ్దంగా వింటున్నాను. మా ప్రయాణాన్ని గురించి ప్రకృతి అనుకూలిస్తుందనే నమ్మకంతో ఉన్నాను. లోగడ నాకున్న అనుభవం అది. నేను ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఎన్నడూ నడుచుకోలేదు కనుక ప్రకృతి మాకు ఎందుకు ప్రతికూలం అవుతుంది అని తర్కయుక్తంగా సమాధాన పడ్డాను. రోజు వాన పడడం ఆనవాయితీ అని గ్రామీణులు అన్నప్పుడు, సరే అలాగైతే దైవ కార్యంలో మేమెందుకు తలదూర్చడం? దైవ లీలలు మనకు అర్థం కావు. మనం వెళ్ళాలని నిశ్చయించుకున్నాం కాబట్టి వెళ్ళటానికి మనకు అవకాశం లభిస్తుంది. ఇంతకు ముందు జరిగినట్లే ఇప్పుడు కూడా జరుగుతుంది అని సమాధానం ఇచ్చాను. అనుకోకుండా వాతావరణ సూచన చేశానని ఉలిక్కి పడ్డాను. సాయంకాలం ప్రయాణానికి సిద్ధమైపోతూ గ్రామీణులతో ఇలా అన్నాను. మహాత్ములను పరీక్షించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? అలాగైతే ఇది గుర్తుంచుకోండి, ఈ సాయంకాలం ఒక చుక్క కూడా వాన పడదు. తుఫాను గాలులు మాత్రమే వీస్తాయి. మేము బయలుదేరి 3 మైళ్ళు నడిచేటప్పటికి నేను చెప్పిన జోష్యం నిజమైంది. ఒక్క చుక్క కూడా వాన పడలేదు. బలమైన గాలులు వీసి కాళీ మందిరం కప్పు ఎగిరిపోయింది. మరుసటి దినం పిండారి గుహకు చేరుకున్నాం. గుహను శుభ్రపరిచిన తర్వాత నా సహచరులిద్దరూ మంట వేయడానికి కట్టెల కోసం బయటికి వెళ్ళారు. మేడం ఏదో మీరే మాట్లాడినట్లు అనిపించి ఏం మేడం అన్న. ఈ లోపల మేము గుహలో ఉన్న రాళ్ళన్నీ పోగు చేసి ఆసనం ఏర్పాటు చేసుకున్నాం. ఎండు కట్టలు తీసుకుని బాబాలిద్దరూ తిరిగి వచ్చారు. గుహ ద్వారాన్ని పెద్ద రాతితో మూసివేసి మంట వెలిగించారు. నిరంతర హిమపాతం వల్ల చాలా చలిగా ఉంది. పరిసరాలన్నీ మంచు పొగతో నిండిపోయాయి. ఇంతలో చీకటి పడింది. పిండారి గుహ అంధకారంలో కలిసిపోయింది. త్వరలోనే చీకటి పోయి వెన్నెల వచ్చింది. లోయంతా వెన్నెల పరుచుకొని కనువిందు చేస్తున్నది. నేను గుహ బయటికి వచ్చి వెన్నెట్లో వెండి కొండల వలె మెరిసిపోతున్న హిమాలయ శిఖరాల అందాన్ని ఆస్వాదించాను. బాబాలిద్దరూ కూడా బయటకు వచ్చారు. బైరాగి బాబా ఆ చలికి తట్టుకోలేకపోయాడు. వణకటం మొదలు పెట్టగా నా శాలువ కప్పాను. కానీ ఆయన వణుకు తగ్గలేదు. ఆయన్ని ఆరుబయట కొంతసేపు బలవంతంగా నిలబెట్టాను. తర్వాతనే గుహ లోపలికి పోనిచ్చాను. దాని వలన ఆయనకు చలి తగ్గి నిద్రపోయాడు. నాగబాబా తన సాధనలో నిమగ్నమైనాడు. అందుకని నేను బయటకు వచ్చి వెన్నెల రాత్రి ఆనందాన్ని అనుభవించడానికి ఒక రాతిపై కూర్చున్నాను. సరియు నది తరంగాల మధుర ధ్వనులకు వింటున్నాను. ఏదో ప్రేరణ కలిగి లేచి నందాఘాట్ వైపు నడక సాగించాను. శంఖధ్వనులు, నగారా చప్పుళ్ళు కొద్ది దూరం నుంచి వినిపిస్తూ నన్ను ఆకర్షించాయి. వేలాది సుందర స్త్రీలు రంగురంగు దుస్తుల్లో కనిపించగా నిశ్చేష్టుడనయ్యాను. వారందరూ ఒక పెద్ద గుహలో నాట్యం చేస్తున్నారు. సంగీత ధ్వనులు అక్కడ నుంచే వస్తున్నాయి. అకస్మాత్తుగా 5 పడుచులు నా దగ్గరకు వచ్చి దూరంగా ఉన్న పెద్ద గుహకు తమతో రమ్మని బ్రతిమలాడారు. వారి వెంట వెళ్ళగా నన్ను గుహలోనికి తీసుకుని పోయారు. ఆ గుహ 3 అంతస్తులుగా నిర్మితమైనది. అతి త్వరలోనే నేను జగన్మాత ముందు నిలబడి ఉన్నాను. హృదయోద్వేగాలు గాఢమై తట్టుకోలేక నేను ముందడుగు వేసి ఆమె కాళ్ళు పట్టుకున్నాను. ఆమె సర్వాభరణ భూషితయ్యి అష్టభుజాలతో అలరారుతున్నది. ఇంకా 4 దేవతలు జగన్మాతను పరివేష్టించి ఉన్నారు. కొందరు స్త్రీలు 2వ అంతస్తులు కూర్చొని ఉన్నారు. అప్పుడప్పుడు అటు తిరిగి వారి వంక చూసేవాడిని. జగన్మాత నిశ్చలంగా కూర్చుని నన్ను గమనించటం లేదు. కానీ నేను లేచినప్పుడు ఆమె వెనక్కు తిరిగింది.
ఎదుటి వైపు అదే దృశ్యం కనిపించింది. స్త్రీలు, పురుషులు, పిల్లలు ఉన్న ఆ సమూహంలో నేను కూడా కనిపించి ఆశ్చర్యచకితులునయ్యాను. సమూహం నా చుట్టూ తిరుగుతున్నది. మరొక బృందం అమ్మ ముందు ఆడుతూ పాడుతూ ఉంది. స్వాహా శబ్దం వాతావరణం అంతా ప్రతిధ్వనిస్తుంది. అక్కడ జన సమూహం నా చుట్టూ తిరుగుచుండగా నేను ఒక మహామంటపాన్ని నిర్మిస్తున్నట్లు ఊహించుకున్నాను. క్రమక్రమంగా ఆ చిత్రం కనుమరుగై నేను సాధారణ స్థితికి వచ్చాను. ఆ క్షణంలో జగన్మాత ఇలా అన్నది, ఈ దృశ్యాన్ని విగ్రహ రూపంలో పిండారి గుహలో నీవు ప్రతిష్ఠించాలి. ఈ పని నీ చేతుల మీదుగానే జరగాలి. దానికి ముందు బాగేశ్వర్లో యజ్ఞం చేయాలి. నేను నా గుహకు తిరిగి వచ్చేటప్పటికి తెల్లవారుతున్నది. బైరాగి బాబా ఇంకా నిద్రలోనే ఉన్నాడు. నాగబాబా మేల్కొన్నాడు. నేను నిద్రపోవటానికి ప్రయత్నించాను, కానీ నిద్ర రాలేదు. ఈ లోపల నాగబాబా బయటకు వెళ్లి గడ్డ కట్టే చలిలో స్నానం చేశాడు. తిరిగి గుహ వైపు వస్తుండగా ఆయనకు దివ్యమాత దర్శనమైంది. ఆమె సర్వాభరణ భూషితయ్యి ఎర్రటి దుస్తులు ధరించి రాతిపై కూర్చొని ఉంది. ఆమెను చూడగానే నాగబాబు అమ్మా 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 అంటూ నాట్యం చేసాగాడు. తక్షణం నేను గుహ బయటకు వచ్చి అమ్మ దర్శనం చేసుకున్నాను. ప్రభాత సూర్యుని ప్రథమ కిరణాలు ఆమె మీద పడుతున్నాయి. ఆమె కణతల నుంచి దివ్య కాంతి ప్రసరిస్తున్నది. మధుర సౌరభం వాతావరణం అంతా వ్యాపించింది. భక్తి పారవశ్యంతో బైరాగి బాబా అమ్మ ముందు మొక్కరెళ్ళాడు. జగన్మాత 2 గంటల పాటు అలాగే కూర్చుకున్నది. మేము కూడా ఆ దివ్య దర్శనాన్ని వీక్షిస్తూ సమ్మోహితలమై కూర్చున్నాము. నాగబాబా మాత్రం భక్తి పారవశ్యంతో తన నాట్యాన్ని కొనసాగించాడు. సూర్యకిరణాలు తీక్షణమై యాత్రికుల రాక ప్రారంభమైనప్పుడు అమ్మ అదృశ్యమైపోయింది. ఆ దినమంతా ఆ చుట్టుప్రక్కల తిరుగుతూ గడిపాం. ఆ రాత్రి కాగానే మళ్ళీ ఆ మహా విశాలమైన గుహ వైపు బయలుదేరాను. అది మందాకిని తలానికి దగ్గరగా ఉన్నది. నేను గుహ దగ్గరకు చేరగానే ఒక సాధ్వి ముందుకు వచ్చి స్వాగతం చెప్పింది. తర్వాత నన్ను లోపలికి తీసుకొని పోయింది. లోపల పసుపు రంగు కాంతి నిండి ఉంది. 23 మహాత్ములు వరుసగా కూర్చొని ఉన్నారు. చివరిదైన 24వ స్థానం ఖాళీగా ఉన్నది. సాధ్వి నన్ను అక్కడ కూర్చోమని సైగ చేసి చెప్పింది. వారంతా నా కోసం ఎదురు చూస్తున్నట్లుంది. సంకల్ప శక్తితో సాకారమై వచ్చిన ఆహారాన్ని స్వీకరించాం. ఈ మహాత్ముల మా వరుసకు కొంచెం దూరంలో వేరే ఆసనంపై కూర్చున్న ఒక మహాత్ముని వద్దకు నన్ను తీసుకుని వెళ్ళింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. జుట్టంతా మంచు వలె తెల్లగా ఉంది. బాబా నా వైపు కొంచెం సేపు చూసి ఇలా అన్నాడు, ఇక మీదట నీవు భౌతిక రూపంలో ఇక్కడికి రాకు. ఈ మహాత్ములందరూ తమ సూక్ష్మ రూపాలతో వచ్చారు. తమ దేహ తత్వాలను నిర్మించుకున్నారు. వీరి భౌతిక దేహాలు వారి గుహల్లో విడిచి వచ్చారు. ఆ గుహలు విభిన్న హిమాలయాల మండలాల్లో ఉన్నాయి. వారు నేను ఏర్పాటు చేసిన ప్రతి భోజనానికి వచ్చారు. మేము నిన్ను ఆకస్మికంగా చూడటం జరిగింది. కొంతసేపటి తర్వాత మహాత్ములందరూ గుహని విడిచి వెళ్ళారు. వారిలో చాలా మందిని నేను గుర్తించాను, కానీ వారు తొందరలో ఉండటాన నన్ను కలుసుకోకుండానే వెళ్ళిపోయారు. సాధ్వి నేను అక్కడ మిగిలాము. బాబా అప్పుడు భౌతిక రూపం ధరించి సూక్ష్మ లోకం గురించి దీర్ఘోపన్యాసం ఇచ్చాడు. విజ్ఞాన శాస్త్రం నుంచి రాజనీతి శాస్త్రం వరకు వివిధ విషయాలపై మాట్లాడారు. సమకాలీన రాజకీయాల్లో ఉత్థాన సమకాలీన రాజకీయాల్లోని ఉత్థాన పతనాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపాడు. ఆయన ప్రసంగం అయినాక సాధ్వి నన్ను నా గుహకు తీసుకుని వెళ్ళింది. మధురదాస్ బాబాతో నా సమావేశం నా మెదడుకు కావలసినంత మేత ఇచ్చింది. మదన్ మోహన్ మాలవ్య, మోతీలాల్ నెహ్రూ నిరంతర ఉపాసనకు సంతోషించి మధురదాసు తన దేహాన్ని త్యజించి జవహర్ లాల్ నెహ్రూగా జన్మించాడు. ఓహోహో, ఇదేంటి మేడం, వింటున్నారా మేడం?
కర్మయోగి కాదు. ఈయన చూడండి మేడం, ఇక్కడ మధురదాస్ బాబా అనే ఆయన ఉన్నాడు అక్కడ. అంటే ఆ మధురనాథ్ బాబాతో నా మెదడుకు కావలసినంత మేతనిచ్చింది. మదన మోహన్ మాలవ్య మోతీలాల్ నెహ్రూ నిరంతరం ఉపాసనకు సంతోషించి మధురదాసు తన దేహాన్ని త్యజించి జవహర్లాల్ నెహ్రూగా జన్మించాడంట. కర్మయోగిగా దీర్ఘకాలం జీవించి మళ్లీ హిమాలయాల్లో సన్యాసిగా తిరిగి వచ్చాడు. భూమి మీద కర్మయోగి పాత్ర ధరించిన కారణంగా రాజకీయాల్లో ఆసక్తి జనించింది. బైరాగి బాబా నొప్పులు, బాధలు నా ఆలోచనలకు అంతరాయం కలిగించాయి. ఆయన పాదాలు తీవ్రమైన చలి కారణంగా పుండ్లు ఏర్పడ్డాయి. శరీరం అంతా మంటలుగా ఉందని బాధపడుతున్నాడు. నేను ప్రవృత్తిని కరిగించి ఆయన పాదాలపైన పుండ్లకు పట్టించాను. దాని వలన ఆయన బాధ కొంత తగ్గింది. హిమాలయ మూలికలతో లేహ్యాన్ని తయారు చేసి ఆయన చేత తినిపించాను. దాని వలన బాధోపశమనం కలిగి ఆయన నిద్రపోయాడు. ఆయన బాధలు అదుపులోకి రావడంతో పిండారి గుహలో ఉండటాన్ని పునరాలోచించాలనుకున్నాను. ప్రక్కనున్న గుహలో నేను ధ్యానమగ్నుడనే సూక్ష్మ శరీరంగా మార్పు చెందాను. ఆ సూక్ష్మ రూపంలో పాతి వెళ్ళాను. నా భావ తరంగాలతో రతన్ సింగ్ తో మాట్లాడాను. తిరిగి వచ్చినాక చూస్తే నాగబాబా శీతోపహతుడై బాధపడుతున్నాడు. నా సహచరుల అవస్థలను చూసి నేను తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. భవిష్యత్తులో ఒంటరిగా రావాలని తీర్మానించుకున్నాను. తొమ్మిదవది ఇక్కడ సమాధిలో యోగి బహరూపాలు. మేడం ఇక్కడతో ఏంటి చేసుకుందామా మేడం మనము? ఓకే, 8 అధ్యాయాలు అయిపోయినాయి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.